కన్న బిడ్డలపై ఉన్న మమకారమే ఒక సామాజిక విప్లవానికి దారితీసింది. తన పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ తండ్రి తనలాంటి ఎందరో తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేందుకు చైతన్య మనో వికాస్ రిహాబిలిటేషన్ సెంటర్ను స్థాపించి అవాంతరాలు ఎన్ని ఎదురైనా విజయవంతంగా నడుపుతున్నారు. చైతన్య మనో వికాస్ రిహాబిలిటేషన్ సెంటర్ 2000 సంవత్సరంలో స్థాపించామని, వాస్తవానికి ఇది స్టార్ట్ చేయడానికి కారణం తమ ఇద్దరు మగపిల్లలు అంగవైకల్యంతో బాధపడుతూ ఉండేవారని, వారిలో ఒకరైన చైతన్య మృతి చెందాడు. దీంతో ఆ అబ్బాయి పేరుతో ఈ సంస్థను నడుపుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. 24 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఎందరో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్రస్తుతం తమ దగ్గర 50 మంది మానసిక వికలాంగుల పిల్లలు ఉన్నారు. స్థాపించిన నాటి నుండి కొన్నేళ్లు సొంత నిధులతో సెంటర్ను నడిపారు. కొంతకాలం ప్రభుత్వం గుర్తించి నిధులు మంజూరు చేసింది. అయితే ఓ చార్టర్డ్ అకౌంటెంట్ లెక్కల్లో తేడాలు చూపి ప్రభుత్వ నిధులు మంజూరు కాకుండా అడ్డుకట్ట వేశారని నిర్వాహకులు వెంకన్న బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందరికీ వారికి ఆలనా పాలన చేస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, అక్యుపేషనల్ థెరపీ మరియు వొకేషనల్ స్కిల్స్ వంటి శిక్షణ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నాయని ఆందోళన చెందుతున్నారు. చైతన్య మహావికాస్లో తెలుగులో పాలసీ డే సందర్భంగా మన కామాక్షి హాస్పిటల్ డాక్టర్ దేవరాజు గారు, అలాగే డాక్టర్ రేవణ్ గారు, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శ్రవణ్ గారు. అందరికీ నమస్కారం. చీరాల పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఈ మా చైతన్య మనోవికాస్ రిహాబిలిటేషన్ అను మానసిక పునరావాస కేంద్రము 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. వాస్తవంగా ఇది స్టార్ట్ చేయడానికి కారణం నా ఇద్దరు మగపిల్లలు అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్న పిల్లలు. వారిలో ఒక అబ్బాయి చనిపోయినాడు. ఆ అబ్బాయి పేరే చైతన్య అనే పేరు. అదే పేరు పెట్టుకొని ఈ సంస్థని స్టార్ట్ చేయడం నేను జరిగింది. స్టార్ట్ చేసిన వెంటనే 50 మంది మానసిక వికలాంగుల పిల్లలు జాయిన్ అయ్యి ఉన్నారు. వారికి ఆలనా పాలన చూస్తూ వారికి కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ వొకేషనల్. 2021లో ఒక సీతారామయ్య, సత్యనారాయణ అనే ఇద్దరు అన్నదమ్ములు మేము ఆడిట్ చేసి ఇస్తాము మీకు అని నా దగ్గరికి రావడం జరిగింది. నేను వారిని నమ్మి నా ఆడిట్ రికార్డ్స్ వారికి ఇచ్చాను. వారు మళ్ళీ నాకు ఆడిటింగ్ చేశాము అని చెప్పి ఆ ఆడిటింగ్ రిపోర్ట్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చారు.
అవి నిజమేననుకొని నేను నమ్మాను. నేను ప్రపోజల్ తయారు చేసుకొని ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఢిల్లీకి పంపించేసి ఉన్నాను. ఢిల్లీలో వారు ఫైనా ఫైనాన్స్ సెక్షన్కి ఫైల్ వెళ్ళిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ కొర్రీ వేశారు. దీనిలో యూడిఐడి నంబర్ లేదు, ఆడిటర్ మెయిల్ నుంచి నంబర్ వేసి ఆడిటర్ మెయిల్ నుంచి మెయిల్ పెట్టండి అని చిన్న కొర్రీ అడిగారు. దానికి సీతారామయ్య, సత్యనారాయణ వాళ్ళు చేసిన ట్యాంపరింగ్ తప్పుడు పనికి వారు నాకు రెస్పాండ్ అవ్వలేదు. వారే కాకుండా వారికి సపోర్ట్ చేసిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. నేను ఇలా ఎందుకు చేశారని అడిగితే నాకు ఏమీ వాళ్ళు సమాధానం చెప్పలే. నేను ఢిల్లీ వెళ్ళి నా పని నేను చేసుకుంటూ ఉండగా మీరు 20 లక్షలు మాకు ఇవ్వండి, మేము చేయిస్తాము అని అన్నారు. 20 లక్షలు నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి, నేను చేయి తప్పుకి అని నేను అన్నాను. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాకు మీరు 20 లక్షలు ఇవ్వకపోతే, మా చేత చేయించుకోకపోతే మీకు ఎలా ఫండింగ్ వస్తుందో మేము చూస్తాము, ఫండింగ్ ఆపేయిస్తామని చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పటికీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అనేక రకాలైన కొర్రీలు వేయిస్తూ ఉన్నారు. నీకు క్యాంపస్ లేదు అంటారు, అవి లేవంటారు, ఇవి లేవంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొర్రీలు వేయిస్తూ ఉన్నారు. దీని మీద ఎలా చర్యలు తీసుకోవాలనేది మా చైతన్య మనో వికాస్కి ఆదరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీడియా మిత్రులు, అలాగే శ్రేయోభిలాషులు, చీరాల పరిసర ప్రాంత మా చైతన్య మనో వికాస్కి న్యాయం చేయమని నేను పదే పదే మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే ప్రజానీకానికి, పేరెంట్స్కి కూడా అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నా కుటుంబం కూడా చాలా చాలా కుంగిపోయింది ఈ సమస్య వల్ల. నేను సఫిషియెంట్ ఇంతకుముందు డోనర్స్ వస్తూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ డోనర్స్ను కూడా వాళ్ళు రాకుండా చేస్తున్నారు. అక్కడ పిల్లలు లేరు, అక్కడ ఆయన రన్ చేయట్లేదు, ఏమీ లేదు అక్కడ అని వచ్చే డోనర్స్ని కూడా రానియకుండా వాళ్ళు చాలా అడ్డం కొట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఆ డోనర్స్ నా ఫోన్ నంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేస్తే, ఏమండి ఇంతమంది ఉన్నారు, నేనేమీ ఆపలేదు, సంస్థ అనేది నేను కాదండి, నా తర్వాత కూడా సంస్థ అనేది ఆగదు అని నేను చెబుతుంటే అప్పుడు వారు తెలుసుకొని ఎవరన్నా వచ్చి, ఏమండి ఇదిగో ఒక రైస్ బ్యాగ్ ఇస్తాం, లేదా ఒక 2 రైస్ బ్యాగులు ఇస్తాం, 2 పుట్టినరోజు సందర్భం ఉంటే కేక్ కట్ చేసుకోవాల్సిన భోజనాలు పెడతాము అని అలా వస్తున్నందుకు ఆ డోనర్స్కు, అలాగే ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, చీరాల పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా నాకు న్యాయం చేయమని నేను పదే పదే వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.